వారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితంభిని మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోషకుటి పయోగృతాహారికి బాలకగ్రహ మహాసుర దుర్వనిత ప్రహారికి ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యో. సర్వలోక పూజ్యుడైనటువంటి శ్రీ లక్ష్మీ నారాయణుల పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి గీతాశాస్త్రమునందు కర్మయోగమును వినబోతున్నాం. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్వా కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ఎట్టి కర్మంబునర్పగ ఎవ్వండేని ఒక్క క్షణమైన ఊరగా ఉండలేడు. ప్రకృతి జనిత గుణంబుల బద్ధులగుచు జనులు కర్మంబు లవశులై సలుపుచుంద్రు. జీవుడు శరీరము అనే పంజరములో బంధింపబడి ఉన్నాడు. ఒక పక్షిని, ఒక చిలుకను పంజరములో బంధింపబడినట్లు ప్రాణమనే పక్షి శరీరం అనే పంజరములో బంధింపబడి ఉంది. కానీ ఇది ఒక పంజరము వంటిదని, ఇది మనకు బంధమని మనకు తెలియదు. తెలియకపోగా శరీరమే నేను అనే భావముతో ఫిక్స్ అయిపోయి ఈ ప్రపంచము మనది, ఈ ఇల్లు మనది, వీళ్ళు మనవాళ్ళు అనేటువంటి పూర్తి మైకములో, ప్రపంచం అనే వ్యామోహ మైకములో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఏది సత్యమో దానిని విశ్లేషించి తెలుసుకోవడం మనకందరికీ ధర్మం. దేనివల్ల సుఖము లభిస్తుందో ఆ సుఖాన్వేషణ మనకందరికీ అవసరం. ఇప్పుడు ఆకలి, దప్పిక ఇవి ప్రాణధర్మాలు. ప్రాణం అనేది సమయానికి ఆకలిని గుర్తు చేస్తుంది. దప్పికను గుర్తు చేస్తుంది. ఈ పని నువ్వు మానగలవా? ఆకలి దప్పులను గుర్తు చేసే ప్రాణధర్మాలను నువ్వు ఆపగలవా? ప్రాణుని యొక్క యాచకత్వాన్ని నువ్వు ఆపగలవా? ప్రాణి యాచకుడయ్యి ఆకలి, ఆహారం,
దేహి, ఇది దేహము, దీనికి అందించవలసింది అందించాలి, దీనికి కావలసినవి సమకూర్చాలి. ఇలాగా ఈ ప్రాణము ఈ శరీరములో బంధింపబడి ఉండే దానివల్ల ఆకలి, దప్పిక వీటిని తీర్చడం కోసమే మనం ఇన్ని చేస్తున్నాం. నువ్వు ఎన్నెన్ని చేస్తున్నావో అన్నీ ఆకలి ధర్మాన్ని, ప్రాణధర్మాన్ని దాన్ని ఒక్కదాన్ని సమాధానపరచడం కోసమే ఎంతమంది ఇన్ని చేస్తున్నారు. అందుచేత శోకమోహములు మనోధర్మములు, ఆకలి దప్పులు ప్రాణధర్మములు. అందుచేత ఎట్టి కర్మం అనర్పగా ఎవడేని, సృష్టిలో ఎవడైనా సరే దీన్ని ఛాలెంజ్ చేసి అడిగినట్టు అడుగుతున్నాడు స్వామి గారు. ఎవ్వండేని, ఎవడైనా సరే ప్రాణధర్మాలను వదలగలడా, మనోధర్మాలను దాటగలడా, దేహధర్మాలను అధిగమించగలడా? అర్జున, సాధ్యం అవుతుందా? సాధ్యం అవ్వదు. అనుసరించాలి. ఎలాగా అనుసరించాలి? ఎలా అనుసరిస్తేది బంధరాహిత్యాన్ని ప్రసాదిస్తుంది? అమ్మో, దాన్ని ముట్టుకుంటే బంధం. ఒక బోను దగ్గరికి వెళ్ళి ఎలుక దాని చుట్టూ ప్రదక్షిణం తిరిగి, అరే నాకు ఇష్టమైనటువంటి పండు అదిగో అక్కడుంది, నాకు టమోటా పండు అంటే చాలా ఇష్టం, చాలా రోజుల నుంచి నేను తినాలనుకుంటున్నా, ఎందుకో నాకు అది లభించలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు నా ముందుకు వచ్చింది, ఈ పండును ముట్టుకోవాలి అని అనుకుంటుంది. కానీ అది ముట్టుకుంటే ఎలాగా అనే డౌట్ వస్తుంది దానికి. సరే, ముట్టుకుంటే ఏమవుతుందో అనే డౌట్ కూడా వస్తుంది. ఆ బోన్ చుట్టూ 2 చుట్లు తిరుగుతుంది, 3 చుట్లు తిరుగుతుంది. అనవసరంగా తిరగడం ఎందుకు? ఇష్టమైంది చూసావా, అక్కడ ఉందని తెలుసుకున్నావా, ఏమి పోయి తీసుకో తినే అంతే అని లోపల కర్మ ప్రేరణ చేస్తుందండి. అప్పుడు పోయి దాన్ని ముట్టుకుంటుంది. ఆ ముట్టుకోగానే టక్కని డోర్ పడిపోతుందండి, లాక్ పడిపోతుంది, బోన్లో పడిపోతుంది. ఎలుక వరి 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 దాన్ని ముట్టుకుంటే ఇంత ప్రమాదం ఉందని తెలకపోయినే, అరే దాన్ని ముట్టుకోకుండా ఉండింటే బాగుండేదే, ఆ ముట్టుకొని అంత ముప్పు తెచ్చుకున్నాను రా అని అనుకుంటుంది అది. అలాగా కర్మ అలాంటిది అర్జున, ముట్టుకుంటే తగులుకుంటావు, కానీ దాన్ని ముట్టుకోకూడదు. ముట్టుకోకుండా ఉండలేమే. ఎట్ట ఎదుట కనపడతా ఉంది భోగ్య వస్తువు, నాకు ఇష్టమైన వస్తువు, ఎప్పుడూ అందినటువంటి వస్తువు, ఎట్లా ఉండగలను నేను దాన్ని అనుభవించకుండా అని ఆసక్తితో కదా. ఆసక్తియే పెనుభూతమైంది, ఆసక్తియే బంధానికి కారణమైంది. ఇప్పుడేం చేయాలి? ఈ ఆసక్తి కదా బోన్లో తగిలించింది, ఈ ఆసక్తి కదా శరీరం అనేటువంటి బంధంలో తగిలించింది. ఈరోజు ఒక వ్యక్తి కడుపు నొప్పి వచ్చేస్తుంది, ముక్కుతా మూలుగుతా పొల్లాల్సింది తప్ప ఏమి శరీరాన్ని దాటిపోలేడు. ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, ఏమి ఐసీలోకి పోవాల్సిందే, ఆపరేషన్ థియేటర్లోకి పోవాల్సిందే, కోస్తా ఉంటే కూడా కళ్ళు తెరుచుకొని ఉండాల్సిందే, ఏమి వేరే మార్గం లేదు. అసలు తప్పనిసరి శరీరంలో పట్టుబడిపోయి ఉన్నావు కాబట్టి ఏది వచ్చినా అనుభవించాల్సిందే తప్ప ఏమి పరిగెత్తా తప్పుకొని వెళ్ళిపోవడానికి, పారిపోవడానికి వీలు కానటువంటి యొక్క బంధములో తగులుకున్నావు. అదే శరీర బంధము. శరసాలలో ఉన్నవానికి ఏది ఎదురైనా అనుభవించాల్సిందే తప్ప వాని సొంత నిర్ణయాలు పనికిరావు. సొంత నిర్ణయాలు అక్కడ తీసుకోలేడు, వానికి ఆ హక్కు లేదు, వాడు బద్ధుడు. వాడు అలాగే జీవుడు ఎట్టి కర్మము అనర్పక ఎవ్వండేని ఒక్క క్షణమైన ఊరక ఉండలేడు. ఒక్క క్షణం, నిమిషం కాదు, క్షణం. ప్రాణాన్ని ఊపిరి పీల్చుకోవడం కూడా కర్మే.
ఊపిరి పీల్చుకోవడమే మొట్టమొదటి కర్మ. ఎందువల్లంటే అది పీల్చుకోకుండా పోయినావంటే ఇంక అన్ని కర్మలు ఆడికి స్టాప్ అయిపోతాయి. ఆ ఊపిరి అనేది ఒక్కటి పీల్చుకోకుండా పోయినావా ఇంక అన్ని కర్మలు ఆఫ్ అయిపోతాయి. అందువల్ల మొట్టమొదటి కర్మ దాంతోనే వచ్చింది. దేంతో వచ్చిందో దాంతోనే తెగాలి. దేంతో వచ్చిందో దాంతోనే తెగాలి. అరేరే దాంతో ఎట్లా వచ్చింది? దాంతో కలుసుకోకపోవడం వల్ల వచ్చింది. దాంతో కలుసుకుంటే అది తెగుతుంది అంతే. కాబట్టి ఆ ఊపిరి అది ఊగుతూ ఉంది వెనక్కి ముందుకు, అందుకు దానికి ఊపిరి అని పేరు. అది పీలుస్తూ ఉంది, నువ్వు పీల్చుకోవడంలే అదే పీలుస్తూ ఉంది, నువ్వు స్వీకరించడంలే అదే స్వీకరిస్తూ ఉంది. అది నిన్ను ఉద్ధరించడానికి వచ్చింది, నిన్ను బంధించడానికి రాలేదు. అది ఎందుకు వస్తూ ఉందంటే నిన్ను ఉద్ధరించడానికి. ఏమి నువ్వు బ్రతికున్నావు అనంటే దాని సహాయంతోనే. నీ బ్రతుకు అదే, నీ ప్రాణం అదే, నీ జీవనం అదే. దాన్ని మరిచి ఉన్నావు. దాన్ని మరిచి చేసిందంతా ఆ ఎలుక బోరు దగ్గరికి వెళ్ళి ఇష్టమైన పదార్థాన్ని చూచి ఎట్లా ముట్టుకొని బంధింపబడిందో అదే విధంగానే మనస్సుతో దేనిని ముట్టుకున్నా, దేని పట్ల ఆసక్తి కలిగి ముట్టుకున్నా అది బంధంగా పరిణమిస్తూ ఉన్నది కనుక భగవంతుని స్మృతి యందుంచుకొని ఆసక్తిరహితుడై కర్మలను ఆచరించాలి. అప్పుడు ఆసక్తితో చేస్తే ఏ అనుభవం వస్తుందో అనాసక్తితో చేస్తే కూడా అదే కార్యం జరుగుతుంది. ఆసక్తితో చేస్తే ఏ కార్యమైతే జరుగుతుందో అనాసక్తితో చేస్తే కూడా అదే కార్యం జరుగుతుంది. కానీ ఆసక్తి భగవంతుని మీద ఉంచుకొని అనాసక్తితో కార్యాన్ని చేసినట్లయితే బంధము లేనటువంటి మోక్షదాయకమైనటువంటి జ్ఞానదాయకమైనటువంటి విముక్తిదాయకమైనటువంటి సుఖదాయకమైనటువంటి ఫలితము నీకు దాని నుంచి వచ్చేస్తుంది. దాని నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ బంధం ఏర్పడుతూ ఉంది అంటే మనకు స్వామి గారు చెప్తూ ఉన్నాడు, సమస్త లోకములకు సమస్త ప్రాణికోటికి ఏ దైవము ఆధారంగా ఉన్నాడో దానిని మర్చిపోయి చేసిందంతా తప్పు కింద పరిణమిస్తూ ఉన్నది. అందుకు నువ్వు భోజనం చేసేటప్పుడు కూడా ఆ ఇచ్చిన వాన్ని తలుచుకోకుండా భోంచేస్తే నువ్వు దొంగ. నువ్వు తింటున్నటువంటి ఆ పండు, ఆ భోజనం, దాన్ని ఇచ్చింది ఎవడు? ఒక పండు పండాలి అంటే భూమి సహాయం కావాలి, గాలి సహాయం కావాలి, ఉష్ణోగ్రత వేడిమి సహాయం కావాలి, నీరు సహాయం కావాలి, ఆకాశము సహాయం కావాలి. పంచభూతముల ద్వారా, పంచభూతముల యొక్క సహకారము ద్వారా అది పెరిగి పెద్దదయ్యి వృక్షాకృతి ధరించి పండ్లను అందిస్తూ ఉన్నది. మరి ఈ భూమి సహాయము, గాలి సహాయము, అగ్ని సహాయము, నీరు సహాయము, ఆకాశ సహాయము, ఇవన్నీ ఈ పంచభూతాలను ఇలా వెలికి పంపించి దాని ద్వారా సృష్టిని గావించి ఆ సృష్టిలో గల జీవులకందరికీ ఆహార పదార్థాలను ఇలా ఇలా ప్రాసెస్ చేసి వీటిని ఉత్పత్తిలోకి తీసుకొచ్చినటువంటి యొక్క పరమాత్మను గుర్తు చేసుకొని ఆయనకు నమస్కారం చేసి తర్వాత భోంచేసినట్లయితే స్వామి నీవిచ్చిన ప్రసాదం, నీవు అనుగ్రహించినటువంటి ప్రసాదం అని భగవంతునికి నమస్కారం చేసి భోంచేయి. అప్పుడు ఆయన ప్రసాదించిన ప్రసాదం అవుతుంది. అది ఆయన్ను తలుచుకోకుండా భోంచేస్తే ఏమవుతుంది? ఒక వస్తువును యజమానిని అడిగి తీసుకుంటే న్యాయం అవుతుంది, అడగకుండా తీసుకుంటే దొంగతనం అవుతుంది. యజమాని ప్రమేయం లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఆ విలువైన వస్తువును
మనము సేకరించి మనం ఉపయోగించుకోవడం తప్పు అవుతుంది, అది అధర్మం అవుతుంది, అది దొంగతనం అవుతుంది. ఇచ్చినవాడు, ఆ సొత్తు గలవాడు భగవంతుడు గనుక నువ్వు ఏమి భుజిస్తూ ఉన్నావో అది ఆయనకు సమర్పించి భుజించడం న్యాయం. అలాగే ఈ జన్మను నీకు ఇచ్చింది ఎవడు? ఈశ్వరుడు. ఆయన ఎక్కడున్నాడు? ప్రాణరూపములో ఉన్నాడు. అందుకు వేదం ఏం చెబుతుంది? సూర్యనాడికి అధిదేవత విష్ణుదేవుడు, చంద్రనాడికి అధిదేవత పరమేశ్వరుడు, సుషుమ్నా నాడికి అధిదేవత బ్రహ్మదేవుడు. ఇటువంటి సూర్య చంద్ర సుషుమ్నాది నాడులను ఉపదేశిస్తున్నవాడెవడు? గురువు. అందువల్ల గురు బ్రహ్మ, బ్రహ్మాకృతిగా ఉన్నటువంటి సుషుమ్నా నాడి స్వరూపుడు గురువు. గురోర్విష్ణు, సూర్యనాడి స్వరూప ప్రవాహమును ప్రవహింపజేస్తూ ఉన్నవాడు గురువు. గురుర్దేవో మహేశ్వర, చంద్రనాడి అయి ఈ దేహమునకు ఆయుష్నిచ్చి దీనిని లోకమును నిలబెట్టి ఉన్నటువంటి వాడు ఆ రుద్రుడు, పరమశివుడు. అందువల్ల ఆయనకు గురు బ్రహ్మ, గురోర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని గురుగీత ఉపదేశిస్తుంది. కాబట్టి విష్ణువు నీ యందు కుడివైపున చరిస్తూ ఉన్నాడు. ఈశ్వరుడు చంద్రనాడి స్వరూపమున నీ దేహమునందు ఎడమ వైపున చరిస్తూ ఉన్నాడు. బ్రహ్మ సుషుమ్నాడి స్వరూపమున భ్రూమధ్యమున ఉండి ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ప్రాణం. ఈ ప్రాణము ఈ దేహమును రక్షిస్తూ ఉన్నది కనుక అది ప్రాణధర్మము. ప్రాణము తన ధర్మాన్ని తాను రెయ్యి పగులు కూడా తన ధర్మాన్ని తాను అనుసరిస్తూనే ఉంది. ఎందుకు అనుసరిస్తూ ఉంది? తన కుమారుడు, తన బిడ్డ వాడు ట్రాఫిక్లోకి వెళ్ళిపోతే వాడిని తీసుకొచ్చుకోవడానికి తండ్రి కూడా ఎట్లా దిగి వచ్చేస్తాడో, జీవుడు అనేటువంటి వాడు ఈ విషయాదులతో కూడినటువంటి శరీరములోకి వచ్చేసాడు కనుక భగవంతుడు కూడా సూర్యచంద్ర నాడుల స్వరూపంలో ఆయన కూడా దిగి వచ్చేసి దీంట్లో తిరుగుతూ ఉన్నాడు. ఈ బిడ్డ జీవుణ్ణి ఉద్ధరించడం కోసము వీళ్ళు ఆయన నాయనా మళ్ళీ ఈ ట్రాఫిక్ లేకపోవద్దురా, ఇది మంచిది కాదు నాయనా, ఇది ప్రమాదకరమురా అని వానిని మరలా ఆ విషయాదుల జోలికి పోనివ్వకుండా, విషయలోలునిగా అనివ్వకుండా, బంధములో పడకుండా ఉండడానికి ఇంత గీతను ఉపదేశిస్తున్నాడు ఆయన. ఇది ఒక్క అర్జునునికి చెప్పింది కాదు, ఇది మనకు అందరికీ చెబుతూ ఉన్నటువంటి యొక్క యోగ ధర్మం. ఇది ఒక ధాన్యము సూర్యునికి ఎదురుగా ఆరబెట్టకపోతే ఆ ధాన్యములో ఉండే నిమ్మే ముగ్గు బట్టి బూజు బట్టి సేదెక్కి చెడిపోతుంది. ఒక ఒడ్లు ఆరబెట్టకుండా ఇంట్లో పోయి మొలకొచ్చేస్తాయి. వేరుచెనుగ సూర్యునికి ఎదురుగా ఆరబోయకుండా ఇంట్లో పోయి పచ్చివి ముగ్గు వచ్చి సేదొచ్చి చెడిపోతాయి. అదే వేరుచెనుగ సూర్యునికి ఎదురుగా ఆరబెట్టు, ఆ పచ్చికాయగా ఉన్నప్పుడు అందులో పాలు ఉంటాయి, నీటి శాతం ఉంటుంది. సూర్యునికి ఎదురుగా బాగా ఆరబెట్టినట్లయితే సూర్యుని యొక్క ఎనర్జీ ఆ విత్తనములోకి ప్రవేశిస్తుంది, అది నూనెగా మారుతుంది. చూడండి, 6 నెలలు ఇంట్లో పెట్టుకొని మళ్ళా భూమిలో వేస్తే కూడా చెడిపోకుండా ఫ్రెష్గా మొలకెత్తదగినటువంటి యొక్క శక్తి ఆ విత్తనానికి సూర్యునికి ఎదుటపడడం వల్ల వచ్చింది. సూర్యునికి ఎదుటపడడం వల్ల వచ్చింది. అందువల్ల సూర్యునికి ఎదురుగా ఆరబెట్టకపోతే విత్తనాలు ఎట్లా చెడిపోతాయో, ప్రాణమనే ఈ సూర్యునికి ఎదురుగా మనస్సును ఆరబెట్టకపోతే మనస్సు చెడిపోతుంది. ఒక పచ్చి కట్టెను సూర్యునికి ఎదురుగా ఆరబెట్టకుండా పెట్టు, దాంట్లో ఉండే నిమ్మే క్రమంగా
పురుగుబడి పౌడర్ లాగా రాలిపోతుంది, పుచ్చిపోతుంది. అట్లాగే సూర్యునికి ఎదురుగా దాన్ని బాగా ఆరబెట్టు, ఆ కట్టెను బాగా ఎండబెట్టు, అగ్నిదేవుడు హాయిగా స్వీకరిస్తాడు. ఒక వస్త్రాన్ని నీళ్ళల్లో తడిపేసి దాన్ని 2-3 రోజులు ఆరబెట్టకుండా అట్లే పెట్టేయి, దాన్ని అట్లే వేసుకో, ఫంక్షన్కి పో, నీ పక్కన ఎవరన్నా కూర్చుంటారేమో. అదే వస్త్రాన్ని నీవు బాగా సూర్యునికి ఎదురుగా ఆరబెట్టి, అందులో నెమ్ము లేకుండా ఆయనకి ఎదురుగా ఆరబెట్టి తర్వాత డ్రెస్ వేసుకో. సూర్యునికి ఎదురుగా తడి వస్త్రములను ఆరబెట్టినట్లు, పచ్చి కట్టెలను ఎండబెట్టినట్లు, ధాన్యమును ఆయనకి ఎదురుగా ఆరబెట్టినట్లు నీ మనస్సును, నీ ప్రాణం అనేటువంటి సూర్యునికి ఎదుట పరిచితేనే మనస్సు బ్రహ్మాకృతిని ధరిస్తుంది. సూర్యునికి ఎదురుగా ఆరబెట్టకపోవడం చేతనే మనస్సు చెడిపోతా ఉంది. ఇది యోగ ధర్మము, ఇది నిజ ధర్మము. నిజ కర్మ చేయుచు ఫలకాంక్ష వదులుట మేలు. ఇది నిజం, ఇది సత్యము, ఇది ధర్మము. ఇది నువ్వు అనుసరించాలి. అనుసరించకపోతే సూర్యునికి ఎదురుగా ఆరబెట్టకపోతే ధాన్యము చెడిపోయినట్లు, సూర్యునికి ఎదురుగా ఆరబెట్టకపోతే వస్త్రాలు చెడిపోయినట్లు, అగ్నికి ఎదురుగా పెట్టకపోతే పచ్చి కుండలు నీటిని స్పర్శించగానే ఇడిగిపోయినట్లు. అగ్ని స్పర్శ తగలకుండా పోతే ఆ కుండ నీటి యొక్క తాకిడికి నిలవగలుగుతుందా? నీటిలో ముంచి ఎత్తితే ఆగుతుందా? అగ్ని స్పర్శ వల్ల ఎన్ని సంవత్సరాలైనా సరే దాన్ని భద్రంగా వాడుకుంటే ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ కడవ నీకు వినియోగింపబడుతుంది. మనసుకు ప్రాణసూర్యుని యొక్క స్పర్శ లేకపోతే మనస్సు చెడిపోతుంది. అంటే చెడిపోయిన వాళ్ళందరూ భూమి మీదకి వచ్చేసారు. భూమి మీదకి వచ్చి ఎలా జీవనం సాగిస్తున్నారు అనే విషయాన్ని చెప్తున్నాడు స్వామి గారు ఇక్కడ. చేసుకున్నటువంటి కర్మలన్నీ అబ్బో లెక్క పెట్టలేనివన్నీ ప్రెజర్. కట్ట దగ్గర నీళ్ళన్నీ కాచుకొని ఉంటాయి. ఎక్కడైనా డోర్ ఓపెన్ చేశారా అంటే పరవళ్ళు త్రొక్కుతూ పల్లానికి వెళ్ళిపోవడానికి ఇవి సిద్ధంగా ఉంటాయి. అలాగా జీవుని యొక్క కర్మలన్నీ కోట్ల జన్మల నుంచి కాచుకొని జీవుని దగ్గర కాచుకొని ఉంటాయి. ఏ ఏ కర్మకు సీరియల్ వస్తుందో ఆ కర్మ సీరియల్లోకి వచ్చి వాని మీద పడి అనుభవింపజేస్తూ ఉంటుంది. చూసావా? ప్రెజర్. నిండు చెరువుకు కట్టకి ఎంత ప్రెజర్ ఉంటుందో జీవునికి అంత ప్రెజర్ ఉంటుందండి. పాపపుణ్యముల యొక్క ప్రెజర్. అందువల్ల జీవునికి శాంతి లేదు, జీవునికి సుఖము లేదు, జీవునికి నిలకడ లేదు. ఇవన్నీ దేనికి తగులుకోని? శరీరం అనేటువంటి కట్టకు తగులుకొని ఉంటాయి అర్జున. నీళ్ళన్నీ కట్టకు ఆనుకొని ఉన్నట్లు కర్మలన్నీ శరీరానికి వచ్చి ఆనుకొని ఉన్నాయి. శరీరము ఏమి? ఈ శరీరంలోనికి కర్మలు దేని ద్వారా వస్తున్నాయంటే మనసు ద్వారా వచ్చేస్తాయి. మనసుకు దీని మీద సంబంధం ఉంది. అందుకే కదా ఇది మెలకువ రాగానే వచ్చేది ఏది? జ్ఞాపకం. ఆ జ్ఞాపకం ఏంది? మనసే. అదే బాగా నిద్రపోయేటప్పుడు జ్వరం వచ్చినా వానికి ఏం బాధ అనిపించదు. కడుపు నొప్పి వచ్చినా కానీ ఏ రోగము నిద్రలో బాధించదు జీవుణ్ణి. ఎందుకంటే నిద్రలో వాడి శరీరాన్ని మర్చిపోతాడు కాబట్టి. బాగా నిద్ర పట్టింది అంటే రోగము తగ్గుముఖం పడుతుంది. నిద్ర పట్టలేదు అంటే రోగం పైబడుతుంది. నిద్ర ఎందుకు పట్టదు అంటే ఈయన నిద్రపోనీయకుండా అనుభవింపజేస్తుంది కర్మ. నిద్రపోతున్నాడు అని అంటే కర్మ కాసేపు వదులుతుంది, వాన్ని విరామం వదిలేస్తుంది. అంచేత శరీరము నిద్రావస్థలో మరచినప్పుడు ఏ బాధలు తెలియవు. మనస్సు మెలుగు లేక రాగానే అన్నీ మళ్ళీ దానికి ఎదురుపడుతూ ఉన్నాయనంటే కర్మలతో సంబంధం ఎవరికి ఉన్నట్లు? మనసుకున్నట్లు. మనసుకు ఎందుకు సంబంధం ఏర్పడింది అంటే అది చేసిందే, ఇదంతా దాందే, ఈ సబ్జెక్ట్ అంతా ఇదంతా దాందే, దానికి సంబంధించిందే. దేనికి? మనసుకు. మనసుకు సంబంధించినవే ఎన్ని కర్మలు ఉన్నాయో, ఎన్ని పాపాలు ఉన్నాయో, ఎన్ని పుణ్యాలు, ఇవన్నీ మనసుకు సంబంధించినవే. ఇవన్నీ మనసు చేసినటివే.
ఒక జన్మ కాదు, 2 జన్మ కాదు, 1000 జన్మ కాదు, 1,000,000 జన్మలు కాదు, లెక్క పెట్టలేనన్ని కోట్ల జన్మాదుల నుండి చేసినవన్నీ, మిగిలి ఉన్నవన్నీ శరీర రూపాన్ని ధరించి శరీరం అనేటువంటి ఆనకట్టకు ఆనుకొని ఉన్నాయి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఎట్టి కర్మం అనర్పక ఎవ్వండేని ఒక్క క్షణమైన ఊరక ఉండలేడు. ఉన్నది అది ఏది, నువ్వు ఊరికే ఉండాలనుకున్నది ఊరికే ఉన్నది. అందుకే స్వామి గారు మనకందరికీ అర్థమయ్యేటట్లు ఒక పర్మనెంట్ కర్మలను చెప్పాడు. ఊపిరిని తిరగనివ్వకుండా నిలపగలవా? ఆకలిని నిలబెట్టగలవా? దప్పికని నిలబెట్టగలవా? ఇంతకుముందు చెప్పాను చూడు, ఇవన్నీ ప్రాణధర్మాలను నిలబెట్టగలవా? మనోధర్మాలను నియంత్రించగలవా? శరీర ధర్మాలను నియంత్రించగలవా? దేనిని నియంత్రిస్తావు? సాధ్యం అవుతుందా? ఎవ్వరికీ సాధ్యం కాదు. అందువల్ల ఎవ్వండే అని ఒక్క క్షణమైన ఊరక ఉండలేడు. ఊరికే ఉండలేడు, అనుభవించకుండా ఉండలేడు. ఏమి అనుభవించాడు అనుకో, అది మళ్ళా బంధం ఏర్పడకుండా చేయలేడు. బంధం ఏర్పడకుండా చేయలేడు. ఇంకెట్లా బంధం ఏర్పడకుండా చేసే విధానం నేను చెప్పాలి కదా, అది నా బాధ్యత కదా. అందుకని స్వామి గారు చెప్తున్నాడు ఇక్కడ, ప్రకృతి జనిత గుణంబుల బద్ధులగుచు. ప్రకృతి చేత ఏర్పడింది శరీరము, అందువల్ల దీని చేత బంధింపబడి ఉన్నారు అర్జున జనులు. కర్మంబు అవసులయ్యి, కర్మలకు వశమయ్యున్నారు మానవులందరూ. కర్మలు ఆడించినట్లు ఆడుతూ ఉన్నారు అర్జున. అందుకు బుద్ధి కర్మానుసారని. వరి బుద్ధి ఎలా ప్రేరేపిస్తుంది అంటే కర్మలకు అనుగుణంగా ప్రేరేపిస్తుంది. అది బండి ఎటువైపు పోతుంది అని అంటే అది డ్రైవర్ నిర్ణయం మీద పోతూ ఉంటుంది. అది మరి ఈ బస్సు ఎట్టబోతుంది అని అంటే దాన్ని అడిగితే ఏం చెప్తుంది? దానికి ఏం తెలుసు చెప్పేదానికి చెప్పు. అది నిర్ణయాలన్నీ డ్రైవర్ చేతిలో ఉంటాయి. వాని అభిప్రాయం ప్రకారం రూట్కు అనుకుంటే ఆ రూట్కు మలుకొని పోతూ ఉంటుంది బండి. అట్లాగే ఈ శరీరం అనేటువంటిది బుద్ధి కర్మానుసారని, బుద్ధి కర్మాధీనమై ఉంది. బుద్ధికి జ్ఞానం అనే పేరు కూడా ఉంది, కానీ బుద్ధి జ్ఞానాధీనంలో లేదు, మనస్సుకు అధీనమైపోయింది. అందువల్ల బుద్ధి ప్లస్ బంధం ఎవరికి? బుద్ధిపూర్వకంగా చేసుకున్నటువంటి కర్మలు బంధమునకు కారణమయ్యాయి. బుద్ధిపూర్వకంగా చేసుకున్నటువంటి కర్మలు బంధమునకు కారణమైనాయి. నువ్వేమైనా చేసావు అనుకో, అవన్నీ ఇష్టముండే కదా చేసావు, మనసొప్పే కదా చేసావు, మనస్తోనే కదా చేసావు. ఇంకా అవన్నీ ఎవరివి? నీవే. ఇంకొకరి దగ్గరికి ఎందుకు పోతాయి? పోవు. ఇంకొకరి దగ్గరికి అవి పోవు. నీవి నీతోనే సంబంధం పెట్టుకుని ఉంటాయి. అంచిత కర్మేంద్రియాణి సంయమ్య యయాస్తే మనసా స్మరం ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యతే. ప్రపంచములో మానవులు చిన్న పిల్లల చేష్టలు చేస్తున్నారు. నిజంగా జ్ఞానులు ఈ ప్రపంచంలో ఉండేటువంటి మానవులందరినీ ఎలా భావిస్తారంటే, వీళ్ళు చిన్నపిల్లకాయలు, చిన్నపిల్లవాళ్ళకి ఏం తెలియదు. ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఏదో పరిగెత్తా ఉంటారు, ఎగురుతూ ఉంటారు, దూకుతూ ఉంటారు, అంతే. పసిబిడ్డ వాళ్ళకి ఏమి తెలియదు. వాళ్ళ కింద జమ వేసుకుంటారంట వాళ్ళందరినీ. ప్రపంచంలో ఉండే మానవులందరినీ మహాత్ములు ఏ దృష్టితో చూస్తారంటే చిన్నపిల్లకాయల దృష్టిలో చూస్తూ ఉంటారట. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు. అందుకని ఆ పిల్లకాయలు వాళ్ళు అంతేలేరా అని పోతూ ఉంటారు. పిల్లకాయలు వాళ్ళు అంతేలేరా పోతూ ఉంటారు. చూడండి, ఇక్కడ
ఇంద్రియంబుల పని నిగ్రహించి ఎవ్వడింద్రియార్థములను స్మరించుచుండు అట్టి మనుజుని మూఢాత్ముడనుటగా అతని ఆచారమది మిథ్యయండ్రు బుధులు. కొందరు శరీరంతో తప్పులు ఏమీ చేయకూడదు అని మాత్రమే అర్థమవుతుంది వాళ్ళకు. దీన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అని అనుకుంటారు. శరీరంతో ఏ విధమైనటువంటి తప్పులు చెయ్యరు, మంచిదే. కానీ మనసులో మాత్రము ఒకడు తిరుమల ఆలయానికి వెళుతూ ఉన్నారట ఇద్దరు మిత్రులు. ఈ అలిపిరి దగ్గరికి ఇద్దరు నడిచి వచ్చారు. ఇంకా కొండ ఎక్కుతారు. అక్కడ రాయల చెరువులో చేపలు, మంచి చేపలు తెచ్చారట. అవి చూశారు వీళ్ళిద్దరు. ఒరే ఈ చేపలు మనకి ఎక్కడ దొరకవరా, ఇవి చాలా మంచి చేపలు వచ్చాయి, ఏమి కొండకు కావాల్సింటే రేపు పోదాము, ఈరోజు వీటిని బాగా వండుకొని తినేసిపోదాము అని అంటాడు ఒకడు. ఇంకొకడు, ఒరే నీకెందుకు పుట్టిందిరా ఈ పాపిష్టి బుద్ధి, స్వామి దగ్గరికి పోయేటప్పుడు ఇలాంటి అలవాటని ఎందుకురా, మనం కొండకు పోదాము అని ఇంకొకడు అంటాడు. వీడేమంటాడు, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళురా, నేను ఇవి తినేసే వస్తానని ఇంకొకడు అంటాడు. సరే నీ ఇష్ట ప్రకారం నువ్వు ఉండరా స్వామి, నీకు ఒక నమస్కారం అని చెప్పి వీడిని వదిలేస్తాడు. ఏమి వాని పాటికి వాడు పోతాడు. వాడేమో కొండ పోవాలనుకున్నది మంచిదే. సరే 100 మెట్లు కనుమదామని పోతూ ఉన్నాడు. పోయేటప్పుడు వాడు ఏమనుకుంటున్నాడు అని అంటే, వీడిప్పుడు చేపలు తోముతూ ఉంటాడు, ఇప్పుడు వాటిని బాగా పరిశుభ్రం చేసి కడిగేసి ఉంటాడు, ఇప్పుడు కూర ఉడుకుతూ ఉంటుంది, ఇప్పుడు తింటూ ఉంటాడు. వరి నేను కూడా ఉండి 2 ముక్కలు తినొచ్చి ఉంటే బాగుండు, సరే కానీలే అని వీడు శారీరకంగా వీడేమి చేపలు దోమల కడగల కూర తిండ్ల, ఏమి శారీరకంగా వాడేమో వాటిని ముట్టుకోకుండానే ఉన్నాడు. కానీ మనసు మాత్రం వాటి చుట్టూ తిరుగుతూ ఉంది. వీరికి నిగ్రహం ఉన్నట్లేనా? వీడు నిగ్రహించినట్లేనా? వీని ఆచారం కరెక్టేనా? కాబట్టి వానిది మిథ్యాచారము అంటాడు. అటువంటి మానవుణ్ణి మూఢాత్ముడు అనుటగా అతని ఆచారమది మిథ్యయండ్రు బుధులు. ఇదేమి ఆచారం రా ఇది, వద్దని చెప్పి పోయినావు, ఆ ఆసక్తి కూడా మనసులో లేకుండా ఉండాలి. ఇది ఏమి శారీరకంగా వదిలినావు కానీ మనసులో వదిలినావా? లేదే. ఇక్కడ ఈడేమనుకుంటాడు, వరే వీడు ఇప్పుడు 100 మెట్లు కనుక కాడికి పోయి ఉంటాడు, ఇప్పుడు నామాల కాడికి పోయి ఉంటాడు, ఇప్పుడు క్యూలో పోతూ ఉంటాడు, ఇప్పుడు స్వామిని దర్శిస్తూ ఉంటాడు, వాడు అదృష్టవంతుడు, నాకెందుకు ఈ పాడు బుద్ధి పుట్టింది ఆడ కూర్చొని, ఈ పొలుసు గబ్బు కాడ కూర్చున్నానే అని ఈడనుకుంటూ ఉంటాడు. చూడండి, వీనికేమో ఒరువరే నేను ఎంత తప్పు చేశాను నేను అని పశ్చాత్తాపడుతూ ఇప్పుడు నామాల కాడికి పోయి ఉంటాడు, ఇప్పుడు క్యూలో పోతూ ఉంటాడు, ఇప్పుడు స్వామిని దర్శిస్తూ ఉంటాడని వీడు అనుకుంటాడు. వీడు శారీరకంగా ఈ కర్మల యందు ఉన్నా మానసికంగా వాడు పరమాత్మను అన్వేషిస్తూ ఉన్నాడు కనుక వాడు విడుపడుతున్నాడు. శరీరం ఎక్కడుంది, ఏం చేస్తూ ఉంది అనేది కాదు ప్రధానము, మనసు ఏం చేస్తూ ఉంది, అది ఎక్కడుంది, దేని పట్ల అది ఊహ కలిగి ఉంది, దేనిని అది ఆకర్షిస్తూ ఉంది అనేది ప్రధానం. రామకృష్ణ పరమహంస గారు ఇంకొక కథ చెప్పాడు. ఒక వేశ్య ఇంటికి ఎదురుగా ఒక సాధువు పర్ణశాల ఉండేదట. ఆ వేశ్య ఇంటికి పరాయి పురుషులు వచ్చిపోతూ ఉండేవాళ్ళు. ఒక్కొక్క పురుషుడు వచ్చినప్పుడంతా ఈయన వరండాలో కూర్చొని ఒక గులకరాయి ఎత్తి ఆడేస్తూ ఉంటాడట, ఒక గులకరాయి వేస్తూ ఉంటాడట. ఎంతమంది వచ్చిపోయి ఉంటారో అన్ని గులకరాళ్ళు ఎత్తి ఆడేస్తూ ఉంటాడట. ఓ సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి ఒకరోజు స్వామి దగ్గరకు వచ్చిందట. వచ్చి నమస్కారం చేస్తే
స్వామి, నాకేదైనా ఒక మంచిని తెలుసుకోవాలని మనసులో ఉంది స్వామి. ఇంతకాలము నీకు ఎదురుగానే జీవిస్తూ ఉన్నాను, కానీ నేను నీ మార్గాన్ని తెలుసుకోలేకపోయినాను. నాకేదైనా మంచి మార్గాన్ని చెప్పు స్వామి అని అడిగితే, ఏం చెప్పాలమ్మా నీకు? ఇదిగో, ఇది నీ పాపాల గుట్ట. ఈ గులకరాళ్ళన్నీ నీ పాపాల గుట్టమ్మా. ఎన్ని గులకరాళ్ళు ఉన్నాయో అన్ని తప్పులు చేశావమ్మా నువ్వు. అవునా స్వామి, ఇది నా పాపాల గుట్ట? అయ్యయ్యో, ఈ జాతిలో ఎందుకు పుట్టాను? ఈ ఆచారాన్ని ఎందుకు అనుసరించాను? ఈ పాపాలను నేను ఎప్పుడు స్వామి పోగొట్టుకునేది అని ఆ రోజు నుంచి ఆమె మనసులో గొప్ప మార్పు వచ్చి, అప్పటి నుంచి పరమేశ్వరా, నన్ను ఈ పాపసాగరము నుండి దాటించు తండ్రి, నేను తెలియక చేసేసాను తండ్రి, నాకు ఈ తప్పుల నుంచి మన్నించు తండ్రి అని రాత్రింబవళ్ళు కన్నీరు పెట్టి విలపిస్తూ ఉందట. విలపిస్తే సరే, వీళ్ళకిద్దరికీ ఒకే రోజు మరణం వచ్చింది. ఎవరికి? సాధువుకు, ఆ వేశ్యకు. ఆమెనేమో స్వర్గానికి తీసుకుపోతున్నారు, ఈ స్వామినేమో యమలోకానికి తీసుకుపోతున్నారు. అదేంటయ్యా, నేను తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లేసేవాడిని, స్నానం చేసేవాడిని, నామాలు పెట్టుకునేవాడిని, 7 నామాలు పెట్టుకుంటా, 7 పెట్టుకుంటా, 7 పెట్టుకుంటా, 7 పెట్టుకుంటా, 7 పెట్టుకుంటా, 7 పెట్టుకుంటా. ఇన్ని సరే బా, అన్ని నామాలు పెట్టినావు, మనసుకి ఏమన్నా నామం పెట్టినావంటరా నువ్వు? ఆమె ఏడబోతే నీకెందుకు? నీ పని ఏందో నువ్వు ఉండాలా. నీ మనసు ఎక్కడుంది చూడు, గులకరాల మీద ఉండదు నీ మనస్సు. ఆమె మనస్సు పశ్చాత్తాపముతో పాపముల నుండి బయటపడిపోయింది. నీకు పశ్చాత్తాపము లేదు కాబట్టి నీవు స్వర్గలోక సుఖానికి అనర్హుడవు నీవు అని చెప్పి రామకృష్ణ పరమహంస గారు చెప్పారండి ఈ కథను. ఆమెమో స్వర్గానికి పోయింది, అతగాడేమో యమలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు దీనికి ఏది కారణం? మనస్సు ఎక్కడ నియమించి ఉన్నావు అనేది ప్రధానం. కాబట్టి మనస్సు చేతనే ఈ కర్మలన్నీ ఏర్పడిపోయినాయి. కాబట్టి ఈ మనస్సుని ఇప్పుడు బంధము నుంచి విడిపించుకోవాలి. కాబట్టి ఎట్లా విడిపడుతుంది? కర్మలేమో చేయకుండా ఉండలేము. ప్రాణాన్ని పీల్చుకోకుండా ఉండగలమా? వినకుండా ఉండగలమా? చూడకుండా ఉండగలమా? తినకుండా ఉండగలమా? మన పనులు మనం చేయకుండా ఉండగలమా? ఉండలేమే. ఇవన్నీ తప్పనిసరిగా చేయాల్సిందేనే. దీన్ని ఒకదాన్ని తెచ్చిపెట్టుకున్నామే, దీనికి ఆకలి ఉందే. ఇది ఒకటి కాకుండా దీనికి ఇంకొక దాన్ని కట్టుకున్నామే, దానికి ఆకలి ఉందే. దీనికి ఇంక 2 పుట్టినారే, వాళ్ళకు ఆకలి. ఇదేంద్రా ఇది, ఒకదాన్ని తెచ్చుకుంటే దానికన్నా ఆకలి లేకుండా ఉంటుందేమో. కూడు గుడ్డ అడగకుండా ఉంటే చిలకను సాకినట్టు సాకిండేవాడిని నేను అనుకుంటే, నాకుండే ఆకలి దానికి ఉంది. దానికి నాకు పుట్టినటువంటి బిడ్డలకు ఆకలి ఉంది. నా ఒక్కని కడుపు సాక్కునేదానికి ఆగసాట్ అనుకుంటే ఇంతమందిని తెచ్చిపెట్టుకుంటే కదరా నేను. వీళ్ళకందరికీ ఉన్నవాళ్ళందరూ ఆకలి రోగం ఉండేవాళ్ళే. ఏమి చేతురా కృష్ణ, ఏమి చేతురా, ఏమి చేతురా కృష్ణ, ఏమి చేతురా, ఏమి చేతు మోహపాశ మదలోభ మత్సరములు వెంట తగిలి మిమ్ము మదిలో తలచనీయానందులకు, వెంట తగిలి మిమ్ము మదిలో తలచనీయానందులకు, ఏమి చేతురా కృష్ణ, ఏమి చేతురా. భార్య మీద భ్రాంతి హెచ్చు, భక్తవరుల సేవలొచ్చు, వాకు దోష మాడి తెచ్చు, వదలకుండా దురితమిచ్చు, ఏమి చేతురా కృష్ణ, ఏమి చేతురా.
ఏమి చేతు మోహపాశ మదలోభ మత్సరములు వెంట తగిలి మిమ్ము మదిలో తలచనీయనందులకు ఏమి చేతురా కృష్ణ ఏమి చేతురా? ఏం చెయ్యాలి? అందుకు శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్ధించుట నాకెనటిగో శ్రీ గురు పాదాబ్జంబులు మదిలో స్థిరముగా నిలచేజన్నటిగో శ్రీ గురు పాదాబ్జంబులు మదిలో స్థిరముగా నిలచేజన్నటిగో శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్ధించుట నాకెన్నటికో. ఇది ఏది తప్పిస్తూ ఉంది? మనసు. మనసు ఆ తపన ఎప్పుడు ఏర్పడుతుంది? ఈ కర్మల యొక్క ప్రాబల్యమును గూర్చి చక్కగా విశ్లేషించి తెలుసుకున్నప్పుడు. వరే ఈ శరీరము ఇంద్రియ సముదాయమైనటువంటి ఇంద్రియాదుల యొక్క కూటమి అయినటువంటి ఈ దశేంద్రియముల యొక్క ప్రేరణతో ఈ మనస్సు పరిభ్రమిస్తూ ఉన్నటువంటి దీని నుంచి ఎట్లా బయటపడాలి? ఇది మనసా నీకేలా వట్టి మరులు మాయా సంసారమిది మనసా నీకేలా వట్టి మరులు చుట్టాల సుతులను చూచి గట్టిగా భ్రమజంది ఇలను మట్టు మాయే దీన్ని గట్టిగా నీవు తెలియవలనే మట్టు మాయే దీన్ని గట్టిగా నీవు తెలియవలనే ఓ మనసా నీకేలా వట్టి మరులు మాయా సంసారమిది మనస నీకేలా వట్టి మరులు. చూసారా? ఇలాగా కొలను జలమందు కొంగమూతి. కొంగ కూడా కదలకుండా ఉంటుందండి, శరీరాన్ని కదలకుండా పెట్టుకుంటుంది కొంగ. ఎంతవరకు? ఎప్పుడు? చేప పిల్ల కోసరం. దీనికోసరం చేప పిల్ల కోసరం కదలకుండా ఎందుకు ఉంది అంటే చేప కనపడలేదని కదలకుండా కూర్చొని ఉండదు. చేప కదిలిందో, చేప కనపడిందో దీని జపం వదిలేసి వెంటనే చేపను పట్టేస్తుంది. చేప కనపడింది అంటే దీని జపం వదిలేస్తుంది, అప్పుడే చేపను పట్టేస్తుంది. ఎంతవరకు ఇది చేప, ఎంతవరకు చేప కనపడకుండా ఉంటుందో అంతవరకు చేపను ధ్యానిస్తూ ఉంటుంది. కానీ ఇది ఎంతవరకు అది కనబడకుండా ఉంటుందో అంతవరకు ఏం జపం చేస్తూ ఉంది అంటే ఇది చేపల జపం చేస్తూ ఉండదు. ఇది కొంగ జపం, ఇది దొంగ జపం. అలాగా ఇంద్రియాదులను బిగబెట్టి మనస్సు మాత్రం ఇంద్రియ భోగాలను పట్ల వాటిని ఆలోచిస్తూ వరవరే వాడు కదా కొండకు పోయేటప్పుడు చేపలు ఇప్పుడు తింటా ఉంటాడు, ఇప్పుడు తోముతూ ఉంటాడు అని చెప్పినట్ట భ్రమిస్తా పోతూ ఉన్నాడు. చూసారా? అలాగా ఇంద్రియాదులతో మాత్రం, శరీరంతో మాత్రం ఏం తప్పులు చేయకపోయినా శరీర ఇంద్రియాదులను అన్నిటినీ గట్టిగా నిగ్రహించుకున్నా కానీ మనసును మాత్రం ఆసక్తి వైపుకు, వీటినే వాసనలు అంటాడు. వాసనలు అంటే ఇవే, వాటి వైపుకు వదిలేస్తాడు. కానీ ఇవి మనసులో ఉన్నాయి కాబట్టి శరీరాన్ని తప్పకుండా మళ్ళీ అవి తిప్పేస్తాయి. లోపల ఉంది కాబట్టి అది బయట పడుతుంది, అది శరీరాన్ని తిప్పేస్తాయి, ఆపవు. అందువల్ల ఇంద్రియంబుల పని నిగ్రహించి, ఒకడు ఉద్యోగం మానేస్తాడు అనుకో, వరే ఎందుకు రిజైన్ చేస్తే నేను చేయకుండా ఉండింటే బాగుండేది, ఏదో ఒకటి చేస్తూ ఉంటే 10 రూపాయలు వచ్చి ఉంటుంది, దీన్ని ఎందుకురా మానేశాను అనుకుంటాడు వాడు.
ఇంద్రియంబుల పని నిగ్రహించి శరీరంతో చేయవలసినటువంటి కర్తవ్య కార్యాలను విస్మరించడం వల్ల మనసులో ఏం జరుగుతుంది? వరవరి చేసుంటే బాగుండేమో, చేయకుండా పోయానే, ఎందుకు చేయకుండా పోయాను? శరీరం చేయకుండా ఉన్నంత మాత్రంలో మనసు చేయకుండా ఉందా? ఉండదు. కాబట్టి మనసును ఆపలేవు. మనస్సును ఆపగలిగినటువంటి శక్తి నీకు లేదు. మనస్సును ఆపగలిగినటువంటి శక్తి ఆత్మశక్తి ఒక్కటే. అందువల్ల నువ్వు ఇప్పుడు అర్జునుడు ఒక్కడే కౌరవులను ఎదిరించలేడు, అది సాధ్యం కాదు. అందుకనే ఆయన భగవంతుని సహాయాన్ని కోరుకున్నాడు. భగవంతుని సహాయాన్ని కోరుకుని ఆయన్ని ముందర పెట్టుకున్నాడు. కాబట్టి విజయాన్ని సాధించగలుగుతున్నాడు, విజ్ఞానాన్ని పొందగలుగుతున్నాడు. అంతర్శత్రువును బహిర్శత్రువును కూడా జయించగలిగినాడు భగవంతుని తోడుండే దానివల్ల. అలాగా మనం ఈ ప్రపంచంలో ఎన్నైనా మనం సాధించవచ్చుగాక, ఎన్నైనా సమకూర్చుకోవచ్చుగాక, ఈ సామ్రాజ్యానికి నువ్వు చక్రవర్తి అయి పాలించదవుగాక, కానీ నీ మనస్సు దగ్గర మాత్రం నువ్వు దాసునివే. నీ ఇంద్రియాదుల దగ్గర నువ్వు ఒక భిక్షగానివే. నీ మనసు కట్టి కుడిపించకపోవనే కర్మఫలం. ఎవరికి, ఏ అధికారికి, ఏ గొప్ప పదవిలో ఉండేవానికి మనశ్శాంతి ఉందేమో చెప్పు? గుడిగిస్తానే ఉండదు కదా, అందరినీ గుడిగిస్తానే ఉంది, అందరినీ ఆట ఆడిస్తానే ఉంది, అందరినీ ముప్పు తిప్పలు పెడుతూనే ఉంది. వీళ్ళందరికీ పనిష్మెంట్ ఇస్తూ ఉన్నదేది? అంతర్శత్రువు మనస్సు. కాబట్టి బాహ్య శత్రుత్వం శత్రుత్వం కాదు, అంతర్శత్రుత్వమే శత్రుత్వం. కాబట్టి ఇంద్రియాదులను నిగ్రహించినంత మాత్రంలో అవి జడ వస్తువులు, జడములు కదా, అచేతనాలు. వాటిని నిగ్రహించిన దానివల్ల నీకు వచ్చిన లాభమే ఉంది, దానివల్ల నీకు ఫలితం రాదు. కాబట్టి ఇంద్రియార్థములను స్మరించుచుండు. ఎవరెవరు తినింటే బాగున్నాయి, ఎవరు తాగింటే బాగున్నాయి, ఎవరు పొయ్యింటే బాగున్నాయి, ఎవరు చూసింటే బాగున్నాయి, ఇది చేసింటే బాగున్నాయి, ఇవన్నీ మనసులో వీడు ఏకరువు పెట్టి వర్ణన చేస్తూ ఉంటాడు. గమ్మన కూర్చొని ఉంటాడు. వాడు పక్క భూమి వాడేమో పైరు పెట్టుకున్నాడు, వానికి మంచి పంట వచ్చింది, నేను కూడా పెట్టింటే బాగుండు, నేను పెట్టకపోతేనే పెట్టింటే బాగుండు అనుకుంటా ఉంటాడు. వీడు పైరు ఏం పెట్టాడు, మడగ కట్టాడు, దున్నాడు, పైరు పెట్టాడు, ఒగ్గుచుకుంటా కూర్చొని ఉంటాడు అంతే. ఏమి మా గురువుగారి శిష్యుడు ఒక ఆయన నన్ను, స్వామి నువ్వు నేను ఇద్దరం ఒక గురువు దగ్గరనే కదా చేరాడు అని అడిగాడు నన్ను. అవును నాయనా అన్నాను. అయితే మన ఇద్దరం ఒకటే కదా నాయన? ఒకటే నాయన అన్నాను. అయితే నువ్వు మాత్రం అంత నిలకడగా ఉన్నావు, నాకెందుకో బుద్ధి కుదరలేదు కదా స్వామి అని అన్నాడు. అది నువ్వే తెలుసుకోవాలి నాయన అని చెప్పినా నేను. మన ఇద్దరం ఒక గురువు శిష్యులమే కదా, మనకిద్దరికీ ఒకే సత్యమే కదా స్వామి చెప్పినాడు. అయినా నాకెందుకు స్వామి బుద్ధి కుదరలేదే? కొడుకు మీద కొట్టాడు, నా దగ్గరికి 3 నెలలు వచ్చేసినాడు రావి చెట్టు కిందకి. 3 నెలలు నా దగ్గరనే ఉన్నాడు. నా దగ్గరనే ఉండేటప్పుడు నేను ఆయన వయసులో పెద్దోడులేండి, ఆయన స్నానం చేస్తే ఆ డ్రాయరు దాన్ని తీయలేడు. ఆ డ్రాయర్ తీయలేడు, తీసినాడు అనుకో కూర్చొని దాన్ని మళ్ళీ ఉతుక్కోలేడు. అందుకని చెప్పి నేను ఆయనకు డ్రాయరు తీసేవాడిని, పంచి కట్టేవాడిని, ఆ డ్రాయర్ నేనే ఉతికి ఆరేసేవాడిని. ఆయన వంగి కూర్చొని ఎత్తులో కూర్చుంటాడు, వంగి పాదాలు రుద్దుకోలేడు. అందుకని చెప్పి నేనే ఆయనకు పాదాలు రుద్దేవాడిని, అన్నీ చేసేవాడిని. ఇలా చేసేటప్పుడు ఆయనకు ఏదో గొప్ప విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, స్వామి నువ్వు నా పాదాలు నువ్వు రుద్దుతూ ఉండవు అంటే, నా పాదాలు నువ్వు కడుగుతూ ఉండవు అంటే నాకు ఎంతో గొప్ప పుణ్యం ఉంటేనే కదా స్వామి నువ్వు నాకు పాదాలు కడుగుతూ ఉండవు అని చెప్పి అన్నాడు. నిజమేనాయన అని చెప్పి నా పాదాలు నువ్వు కడుగుతూ ఉన్నావు, నాకు సోపేసి నన్ను ఇంత పరిశుభ్రం చేస్తున్నావు అంటే అంత పుణ్యం నాకు ఉండబట్టే కదా, నేను గొప్ప స్థాయిలో ఉన్నట్లే కదా అని నన్ను అడిగాడు. అడిగితే నేను ఏమనలేదులే, అవును నాయన మంచిదే, సంతోషం అని చెప్పాను. మరుసటి రోజే వచ్చి కొడుకు వచ్చి పిలుచుకోమీనాడు. మళ్ళీ ఆ పొద్దుటి నుంచి మళ్ళీ కొద్ది రోజుల్లోనే శరీరం రాలిపోయిందిలే. కాబట్టి వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు అంటే పిల్లకాయలు అంతే. మన బిడ్డకు మనం కాళ్ళు కడుగుతూ ఉండా, ముడ్డి కూడా కడుగుతూ ఉండా, మూత కూడా కడుగుతూ ఉండా, అంతే.
అందులో అంతకంటే దగ్గరగా ఆలోచన చేస్తే ఆ శరీరంలో ఉండేది కూడా మనమే కదా. మన కాళ్ళు మనం రుద్దుకోవడంలా అదేవరిది, అది మంది కాదా? కాబట్టి మన పాదాలు మనం ఎట్లా రుద్దుకుంటున్నాము, ఆ పాదాలు కూడా అంతే. కాబట్టి నేను అతనికి సేవ చేస్తున్నాను, నేను ఎంతటి వాడిని, నేను గొప్పవాడిని కదా. అతడికి అంత తపస్సు లేదు, అంత జ్ఞానం లేదు, అటువంటి వానికి నేను కడగడం ఏంది అనేది అహంకారం కదా. అది మూర్ఖత్వం కదా, అది దేహాభిమానం కదా, అది కదా అహంకారము. ఇలాంటివన్నీ కూడా పరిశోధన చేస్తే ఎవరు సేవ చేసినట్టు, ఎవరికి నమస్కారం చేసినట్టు, ఎవరి కింద తక్కువగా ఉన్నట్లునైనా విచారిస్తే అన్నీ తన స్వరూపాలను తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానము లేకపోవడం వల్ల ఇంత చెప్పాల్సి వచ్చింది. ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు. చూడు, ఇంద్రియముల పని నిగ్రహించి వాడు ఏం పని చేయకుండా గమ్మున సోంబేరిగా కూర్చొని ఉన్నాడంటే వాని తెలివి ఎంత తిక్కబట్టిపోయిందో చూడు. ఊరికే ఉండొచ్చా? ఇంత జ్ఞానముతో కూడినటువంటి శరీరము, ఏ మంచి వయస్సు, గొప్ప తెలివి ఉంది, గొప్ప సంస్కారం ఉంది, గొప్ప అవకాశం ఉంది. ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి సమయాన్ని, ఇంత మంచి శక్తిని, వయస్సు ఇన్ని కలిగి కూడా ఊరికే సోమరిగా కూర్చొని ఉండడం అనేది ఎంత తప్పది. అరే నాకేం పని కనపడలేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను అంటే నేను చెప్పిన పని చేయి వస్తుంది. ఏదది? అదే ఇంతకుముందు చెప్పాము చూడండి. సూర్యనాడికి అధిదేవత విష్ణువు, చంద్రనాడికి అధిదేవత ఈశ్వరుడు, సుషుమ్న నాడికి అధిదేవత బ్రహ్మ. ఈ త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి యొక్క ప్రాణముని యందు చరిస్తూ ఉన్నది. ఆ ప్రాణమును సేవించు, ఆ పరమాత్మ స్వరూపాన్ని సేవించు, త్రిమూర్త్యాత్మక స్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మమును సేవించు. ఆయనే నీకు కర్తవ్యము. అర్జునుడు ధనుర్బాణాలను కింద వేసేసి కూర్చుంటే కూడా లేవరా, లేచి నేను చెప్పింది చెయ్యరా అర్జున అని చెప్పి ఆయనకు కర్తవ్యాన్ని ఉపదేశిస్తున్నాడు. చూడు, విస్మరించిన వాడికి కూడా కర్తవ్యాన్ని చెప్తున్నాడు. కాబట్టి నీకు కూడా అలాగే కర్తవ్యాన్ని చెప్పేటువంటి వాడు నీలోనే ఉన్నాడు. ఆయన మాట విను, ఆయన అనుసరించు, ఆయన స్మరించు. అందువల్ల ఇంద్రియముల పని నిగ్రహించి ఎవ్వడి ఇంద్రియార్థములను స్మరించుచుండు అట్టి మనుజుని మూఢాత్ముడనుటగాక. వీడు మూర్ఖుడు, వీడు అజ్ఞాని, వీడు అవివేకి అని చెప్పచ్చు. అనడమే కాదు, అతని ఆచారమది మిథ్యయండ్రు బుధులు. బుద్ధిమంతులైనటువంటి జ్ఞానులైనటువంటి యొక్క మహాత్ములు అతని ఆచారమే పక్కన పెట్టిస్తారంట. కాబట్టి అర్జున, ఇంద్రియాదులను శరీరము ఉంది అంటే దీని ద్వారా జరగవలసినటువంటి కార్యాలను నిరోధించకూడదు. సత్కార్యాలను, సదాచార కార్యాలను అట్టని చెప్పి అడ్డమైన దోవలో పోకూడదు సుమా. అదే కదా ఇంతదాకా చెప్పుకున్నది. దేనివల్ల బంధము తొలగిపోతుందో ఆ మార్గాన్ని అనుసరించమని చెప్తున్నాడు ఇక్కడ స్వామి గారు. బంధకారణమైనటువంటి మార్గాన్ని అనుసరించమని కాదు దాని అర్థం. కాబట్టి ఎట్టి కర్మంబనర్పక ఎవ్వండేని ఒక్క క్షణమైన ఊరక ఉండలేడు. ప్రకృతి జనిత గుణంబుల బద్ధులగుచు జనులు కర్మంబుల అవశులై సలుపుచుంద్రు. ఈ కర్మలను అనుసరించకుండా ఉండలేడు, తప్పకుండా అనుసరించాల్సిందే, తప్పదు. అట్లని చెప్పి ఎట్లా అనుసరించాలో తెలియక ఈడు గమ్మున ఇంద్రియాదులను బిగబెట్టుకొని మనసులో మాత్రం ఒగుచుకుంటా కూర్చున్నాడు. అది కరెక్ట్ కాదు. చెయ్యడము చేయకుండా ఉండలేడు, అట్టని చేయడము కరెక్ట్ కాదు, చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. ఇంకెట్లా? ఇప్పుడు ఇంతకాలం చేసుకుంటానే వచ్చినావు, ఏం తప్పించుకున్నావు? అందువల్ల ఎట్లా చేయాలనో తెలుసుకొని చెయ్యాలి. మనోధర్మాలను, ప్రాణధర్మాలను, దేహధర్మాలను, వీటికి అన్నిటికీ మూలము ఆత్మధర్మం. ఇది అంచేత దాన్ని ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినవన్నీ సజావుగా
నీకు అన్నీ అనుకూలంగా తిరిగేస్తాయి అన్నాడు. అందుకు నా జీవిత విషయాన్ని ఒకసారి ముందు పెట్టుకొని చూస్తే నాకేమీ తెలియదు, ఏ వేదము తెలియదు, కర్మయోగం ఎలాగా అనుసరించాలి, జ్ఞానయోగం ఎలా చెప్పింది, విజ్ఞాన యోగం ఎలా చెప్పింది, ఈ వేదాలు ఏం ఘోషిస్తున్నాయి అనే వివరాలే తెలియవు, ఏమీ తెలియవు. గురువు చెప్పినటువంటి మంత్రం ఒక్కటే, దాన్ని గట్టిగా పట్టుకునేసాం. రెయ్యి పొగులు ఎంత అందితే అంత, ఎంత సమయం దొరికితే అంత, ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు, ఎందాక నిద్ర వస్తే అందాక, ఒక గంట సమయం దొరికిన ఆవుల కాడికి పోతే కూడా ఆవులు ఆడ తోలేసి కూర్చొని ధ్యానం చేసుకోవడం, ఏమి అడవికి పోతే కూడా ఆడ కూర్చొని ధ్యానం చేసుకోవడం, ఎక్కడికి పోతే అక్కడ ఇలాగ ధ్యానం చేసుకుంటూ రావడం ఒక్కటే మనకు తెలిసింది. మరి ఈరోజు అవి ఎన్నిటిని తెలియజేయాలను, ఏవేవి మనకు అవసరము అన్నిటినీ, ఆ సత్యమే అన్నిటినీ అందించేసింది చూసావా. కాబట్టి ఒక్క గురువాక్యము కాడ కాచుకొని పడి ఉండడం ఒక్కటి మనం నేర్చుకుంటే, దాన్ని ఒక్కదాన్ని పట్టుకుంటే, ఏమి వర్షం పడింది అంటే ఏమి అన్ని పక్కల కాలువలు వచ్చేస్తాయి దాంట్లోకి. వర్షం పడింది అంటే ఏమి అన్ని పక్కల ఉండే పిల్ల కాలువలు కూడా పరిగెత్త వచ్చి చెరువులోకి వచ్చి దూకేస్తాయి. అలాగా యోగ సంపద, యోగం అనేది ఒక్కటి నువ్వు కొనసాగించావంటే నీ దరిద్రం వదిలిపోతుంది, వివేకం ఉదయిస్తుంది, జ్ఞానం అనేటువంటి అమృత వర్షం నిన్ను తడిపేస్తుంది అట్లాగే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏమి శరీరాన్ని, ఇంద్రియాదులను నిగ్రహించడం కాదు, వీటికి ప్రేరణ కలిగించేటువంటి మనస్సును ఆత్మవైపునకు తీసుకోవడమే కంట్రోల్లోకి తీసుకోవడం. ఇది దీని యొక్క సారాంశం. ఏ పని చేయకుండా గమ్మన కూర్చొని ఉండడం కాదు. అయితే కూర్చొని ఉండి ఎలా కూర్చోవాలి? రమణ మహర్షిలాగా కూర్చోవాలి, రామకృష్ణ పరమహంసలాగా కూర్చోవాలి. నిజంగా భగవత్ పరితాపంతో కూర్చొని ధ్యానం చేయి, తప్పులేదు. అప్పుడు నువ్వు ఏమి కర్తవ్య కార్యాలను పక్కన పెట్టయినా కానీ అంతకంటే మహోన్నతమైనటువంటి యొక్క ధ్యానమునందు నువ్వు నిమగ్నుడై ఉన్నావు కాబట్టి దోషం లేదు. ఎందుకంటే నిశ్చలంగా మనసుతోనే పోరాటం సాగించు. నువ్వు ఈ పనులన్నీ పక్కన పెట్టి పోరాటం సాగిస్తే ఇవన్నీ ఏవి ఎనుగుబడవు. వీటినన్నిటినీ ఆచరిస్తే ఏ ఫలితం వస్తుందో అంతకంటే విశేషమైనటువంటి ఫలితం వచ్చి తీరుతుంది. ఇది నేను కూర్చొని ధ్యానం చేసుకునే రోజుల్లో ఆ రోజు వర్షం పడి ఉంటుంది, ఆ రోజు మడగట్టాలి, అందరూ పక్క భూముల వాళ్ళంతా దున్నుకుంటూ ఉంటారు. నాకు మాత్రం లేవని బుద్ధి పుట్టదు ఆశ్రమంలో నుంచి. అప్పుడు భక్తులు ఏం చేసేవాళ్ళంటే, వరి స్వామి వర్షానికి ఏమో చేను దున్నలేదని తెలిసిందిరా, ఇది పొదం పండరా మనం అందరం అని చెప్పి ఒక్కొక్కసారి 4 మడకలు 5 మడకలు వాళ్ళే ఎద్దులు తోలుకొని వచ్చేవి దున్నేసిపోయేవాళ్ళు. ఒకసారి 2 సార్లు అవి దున్నేసి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు నేను అనుకునేవాడిని, అన్ని రూపములు తన రూపమైన వాడు, ఆది మధ్యాంతములు లేక అలరువాడు. మనం ఎవరి పాదం పట్టుకొని ఉన్నామో ఆయనే కదా అన్ని రూపాలలో వచ్చి ఇప్పుడు ఆ పని చేసింది ఆయనే కదా. ఎవరి పాదం పట్టుకొని ఉన్నామో ఆయనే ఇన్ని రూపాలలో వచ్చి ఆ పని చేసేసిపోయాడు. అలాగే కూర్చొని నేను ధ్యానం చేసుకున్నాను. ఇంకొకసారి వర్షం పడినప్పుడు వాళ్ళే వచ్చి గింజలు వేసేసి కూడా వెళ్ళిపోయేవాళ్ళు. ఇవి నా జీవిత అనుభవాలు ఇవన్నీ. కాబట్టి నువ్వు భగవత్ సేవ అనే దాన్ని గట్టిగా పట్టుకొని చేసావు అంటే నీ కర్తవ్య కార్యాలు కూడా ఆయన లాక్కొని వచ్చేస్తాడు, వాటిని కుంటుపడనివ్వడు. కానీ ఇది చేయకుండా అది చేయకుండా ఉభయభ్రష్టుడు కావద్దు. ఏమి అంచేత నీ అంతరాత్మే నీకు సలహా ఇస్తా వస్తుంది. అంతరాత్మీయ గురువు, అంతరాత్మీయ దైవము. నీ అంతరాత్మ నీకు చెప్తూ ఉంటుంది, నాయనా ఈ మార్గాన్ని అనుసరించినానా, ఈ మార్గాన్ని అనుసరించరా అని చెప్తూ ఉంటుంది. దాని ప్రకారం నువ్వు ఆ సలహాను అనుసరిస్తా వస్తే సరిపోతుంది, అంతే.
ఇది ఆత్మబుద్ధి సుఖం చేయవ గురుబుద్ధి విశేషిత పరాబుద్ధి వినాశాయ అంటాడు. ఆత్మజ్ఞానం లేని వాళ్ళ మాటలు వినద్దు, చెడిపోతావు. నీ అంతరాత్మ చెప్పినట్లు నువ్వు అనుసరించు. అంత గొప్ప సలహా ఇచ్చే శక్తి నీ అంతరాత్మకు లేదనుకో, గురువు సలహా తీసుకో అంతే. ఇది గురుబుద్ధి విశేషిత. ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించి మనము ఈ శరీరములో పట్టుబడి ఉన్నటువంటి యొక్క జీవుడు తనను తాను ఉద్ధరించుకోవాలి. పొద్దున మనం ఒక మాట చెప్పుకున్నాం, ఏమని? నువ్వెవరు? ఆత్మ. నిజమే, దాని విషయం అట్లా ఉండని. ఆత్మే నేను అనే విషయం అట్లా ఉండని. నువ్వు ఇప్పుడు మనసు అయి ఉన్నావు, నువ్వు ఇప్పుడు ఇంద్రియాదులతో పొత్తు పెట్టుకొని ఉన్నావు, నువ్వు ఇప్పుడు మనసును దాటలేకుండా ఉన్నావు, ఇంద్రియాదులు నిగ్రహించలేకుండా ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నట్టు? మనోరూపం ధరించుకొని ఉన్నట్లు, ఇంద్రియాదులతో పొత్తు కలిగి ఉన్నట్లు, మనోరూపములో ఉన్నటువంటి నీవు ఆత్మను నేను అని అనడానికి నీకు ఏం ప్రూఫ్ ఉంది? నీ అనుభవంలో, నీ అనుభవం చెప్పు ఒకసారి. కాబట్టి నువ్వు ఆత్మ అనడం మంచిదే, కానీ మనసు నుంచి విడిపడాలి కదా. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? మనసులో ఉన్నావు. నువ్వు మనసు అయి ఉన్నావు, ఇంద్రియాదులతో పొత్తు కలిగి ఉన్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? మనస్సును ఆత్మతో చేర్చు. ఎంతవరకు? ఉప్పు కరిగి నీళ్ళైపోయిందాక, బెల్లము కరిగి పానకం అయిపోయిందాక, మనస్సు కరిగి ఆత్మ అయిపోయిందాక, అప్పుడు నువ్వు ఆత్మవు. మనస్సు యోగమునందు లయించి ఆత్మగా మారిపోతే అప్పుడు నువ్వు మహాత్మునివి, అప్పుడు నువ్వు పరమాత్మ స్వరూపుడవు. అంతదాకా నేను ఆత్మను, నేను పరమాత్మను నువ్వు మాటలు మాత్రం చెప్పుకున్నంత మాత్రంలో ఇంద్రియ మనంబులు నిన్ను వదిలిపెట్టవు. కాబట్టి ఇంద్రియంబుల పని నిగ్రహించి ఎవ్వడి ఇంద్రియార్థములను స్మరించుచుండు అట్టి మనుజుని మూఢాత్ముడనుటగాక అతని ఆచారమది మిథ్య, అది మిథ్య ఎండ్రు బుధులు. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు.